అందరూ జంక్ ఫుడ్ తినుకుంటే మీ క్లినిక్ నడవదు కదా మేడం అని అన్నారు. ఈ కమెంట్ చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు నాకు. మీరు జంక్ ఫుడ్ తిని మరి నా క్లినిక్ నడిపించాల్సిన అవసరం లేదు. నా క్లినిక్ నడవకపోయినా ఏమీ పర్లేదు, మీరందరు హెల్దీగా ఉంటే నాకు అదే చాలు. ద మెయిన్ మోటో ఆఫ్ ఎనీ హాస్పిటల్, క్లినిక్ ఆర్ డాక్టర్ ఇస్ టు సర్వ్ ఫర్ కమ్యూనికబుల్ డిసీజెస్. అంటే ఒక వైరస్ వచ్చిందో, ఒక బ్యాక్టీరియల్ డిసీజెస్ వచ్చాయో, ఒక ఎర్త్ క్వేక్స్ వచ్చాయో, న్యాచురల్ కెలామిటీస్ వచ్చాయో, ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ లాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు పీపుల్ ని సేవ్ చేసి సర్వ్ చేయడమే మా ఒక ముఖ్య ఉద్దేశం. అందుకే మేము మెడిసిన్ చదువుతాం. కానీ లాస్ట్ 10 to 20 years లో మాత్రం ఇలాంటి వాటికన్నా, కమ్యూనికబుల్ డిసీజెస్ కన్నా లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఎక్కువైపోయాయి. అంటే హైపర్ టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్, ఇవన్నీ లైఫ్ స్టైల్ వల్ల వచ్చే డిసీజెస్. మోర్ దెన్ 30% ఆఫ్ ద హాస్పిటల్ ఇన్ పేషెంట్స్ ఆర్ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిసీజ్ ఇన్ ద లాస్ట్ 10 years. మీ అందరూ హెల్దీగా ఉంటే దానికన్నా మించిన హ్యాపీనెస్ నాకు మాత్రం ఇంకొకటి లేదు. అకార్డింగ్ టు రీసెంట్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ 20 years లో లైఫ్ స్టైల్ డిసీజెస్ ఆర్ గోయింగ్ టు బి మోర్ దెన్ 90% ఆఫ్ హాస్పిటల్ విజిట్స్. ఏ కోవిడో, ఏ వైరస్, ఏ ఎర్త్ క్వేక్, వాల్కనోస్ మనం ఏమీ చేయలేవు. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఈ జంక్ ఫుడ్ వల్ల అయ్యే హాస్పిటలైజేషన్ ఖర్చే మోర్ దెన్ 10 times లాస్ట్ 10 years అవ్వబోతోంది. సో ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. జంక్ ఫుడ్ తినకుండా జస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తేనే చాలా డిసీజెస్ కంట్రోల్ అవుతాయి. మీరు హెల్దీగా ఉండండి. మీరు హెల్దీగా ఉంటే చాలు, మా డాక్టర్స్ ఏది చేసైనా బతికేయగలం.